హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మస్క్ మిలన్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక కట్ చేసినట్లయితే విత్తనాలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి, నీట్గా వెళ్ళిపోతాయి. చూడండి, ఇలా కట్ చేయకూడదు. మనం ఇలా కట్ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఇలా పై వైపు ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా పై వైపు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత చాకుతో చూడండి ఇలా పైన ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక రౌండ్ షేప్లో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన తీసి పెట్టేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని విత్తనాలు మొత్తం ఇలా కాస్త ఇలా అనేసామనుకోండి, విత్తనాలు మొత్తం లూజ్ అయిపోతాయండి, నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా ఒక ఒక నిమిషం పాటు ఇలా బాగా అనేసేయాలి. ఇలా చేసినట్లయితే విత్తనాలు మొత్తం నీట్గా సపరేట్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగానైతే ఉంటుంది ఈ ట్రిక్ అనేది. ముందుగా ఇలా నీట్గా అనేసిన తర్వాత ఈ విత్తనాలు మొత్తం ఒక గిన్నెలోకి ఇలా వంపేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయి, ఒక్క విత్తనం కూడా ఉండదండి, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జ్యూస్లు కానీ ఏదైనా చేయాలి అని అంటే మనకు రిస్క్ లేకుండా మనము ఎన్ని కర్బూజా పళ్ళు కానీ మనం ఈజీగా కట్ చేసేయచ్చు. చూసారా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఎప్పుడైనా పేస్ట్ అయిపోయినప్పుడు ఈ టిప్ని ఉపయోగించండి. మనము 2 రోజులు యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ షేప్లోనైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసినట్లయితే వేస్ట్ లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఒక దాంట్లోది మనము బ్రష్లోకి అనేసుకోవాలండి. పేస్ట్ మొత్తం ఇలా కాస్త ఇలా అనేసి బ్రష్లోకి తీసేసుకున్నాం అనుకోండి. ఇంకొక దాంట్లో కూడా ఉంటుంది కదా పేస్ట్ అనేది, ఇది చిన్నది కాబట్టి ఎక్కువగా లేదండి, పెద్ద దాంట్లో అయితే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇలా పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు కూడా తీసి యూస్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది, ఏది పురుగులు కానీ ఇలాంటివి ఏవి కూడా పోకుండా ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. బంగాళదుంపలు మనం ఉడికించుకుంటూ ఉంటాం కదా, ఇలా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. ఇలా వేయడం వల్ల అవి సరిగ్గా ఉడకవండి మధ్యలో. అలా కాకుండా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చాకుతో ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఘాటు పెట్టుకోవాలండి ఊరికే ఇలా. ఇలా పెట్టేసామనుకోండి, లోపలి దాకా మెత్తగా ఉడికిపోతాయండి. 2 విజిల్ని వేపిస్తే చాలు, చాలా చక్కగా ఉడికిపోతాయి. పొట్టు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అండి, చాలా ఈజీగానైతే వస్తుంది పొట్టు అనేది. చూడండి, ఒక 2 విజిల్ వేసిన తర్వాత చూపిస్తాను ఎంత మెత్తగా అయితే ఉడికిపోయాయో. ఇలా ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ఫోర్క్ సహాయంతో కనుక ఇలా విడిపించామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది విడిపించడానికి. అలాగే చేయి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తూ ఉందో. ఇలా నీట్గానైతే తీసేసుకోవచ్చు. మనం చేతితో కూడా నేను తీసి చూపిస్తున్నాను చూడండి. మనం అలా ఘాటు పెట్టడం వల్ల ఈజీగానైతే విడిపించేసుకోవచ్చు. ఎన్ని ఆలులైనా కూడా మనము ఈజీగా విడిపించవచ్చు, మెత్తగా కూడా ఉడికిపోతాయి. ట్రై చేసి చూడండి, మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఎంత చిన్న సూది అయినా సరే మనము ఎక్కువ పోగుల దారాన్ని ఎలా సూదిలోకి ఎక్కించాలో చూద్దాము. ముందుగా ఒక పోగు దారాన్ని అయితే ఇలా ఎక్కించేసుకోవాలండి సూదిలోకి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక పోగు సూదిని ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోవాలి. నేను స్లోగా చూపిస్తున్నానండి, నీట్గా అర్థం అవ్వాలి అనేసి. ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు సూది ఉంటుంది కదా, దాన్ని ఈ ముడి వైపుకి ఇలా తీసుకురావాలండి. తీసుకువచ్చేస్తే చూడండి, ఇప్పుడు ఇలా మనం ముడి వేసిన కాడ 2 పోగులు ఉంటాయి కదా, ఇలా ఒకటైపోతాయి. ఇలాగే మనం ఇలా లాగుతూ ఉన్నట్టయితే మనకి ఎన్ని పోగులు కావాలో అన్ని పోగులు తీసుకోవచ్చండి. చూసారా, 3-4 పోగులు దాకా వస్తూనే ఉన్నాయి. ఇలా మనం జస్ట్ ఇలా వేళ్ళ మధ్యలో వేసుకొని లాగుతూ ఉంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 5-6 పోగులు అయితే ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఎన్ని పోగులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఈ టిప్ మనకి ఉపయోగపడుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడన్నా దోసపిండి తొందరగా పులవాలి, చాలా చక్కగా పులవాలి అని అంటే ఈ టిప్ని ట్రై చేయండి. నైట్లో ఇలా ఒక గ్లాస్ని అయితే ఇలా బోర్లో వేసి పెట్టేసేయండి అందులోకి, పిండిలోకి. చూసారా, ప్రొద్దున్నేకల ఎంత చక్కగా పొంగి ఉందో. బాగా పులుస్తుందండి పిండి అనేది. దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా పొంగడం వల్ల. చూసారా, ఎంత బాగా పిండి అనేది పులిచిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ని, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పుదీనా అండి. పుదీనా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి, ఒక 15 రోజుల దాకా పాడవకుండా, బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 15 రోజుల దాకా పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని అందులోకి పుదీనా మొత్తం పెట్టేసేయాలి.
పెట్టిన తర్వాత ఇలా కవర్ అయితే ఒక కవర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి పుదీనా పైన. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే ఒక 20 నుండి ఒక నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే మనం బయట పెట్టినట్లయితే ఒక 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకు కూడా టైం పాస్ అవుతుంది, అలాగే చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటుంది. దేనికైనా కూడా మనము ఈజీగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కవర్ని. చూసారా, ఇలా ముందుగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా 4 మడతలుగా వేసుకుంటున్నాను. ముందుగా ఒక మడత వేసాను, నెక్స్ట్ ఇంకొక మడత కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత బ్యాంగిల్ తీసేసుకొని బ్యాంగిల్తో ఇలా రౌండ్ పెట్టేసుకోవాలండి. నీట్గా ఇలా ఒక 4 రౌండ్లు అయితే వచ్చాయి నాకు ఇక్కడ. ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలండి. నీట్గా నేను ఇక్కడ మొత్తం ఇలా రౌండ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఎలా రౌండ్ చేసుకున్నామో అలాగే నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి పిన్ చేసేసుకోవాలి. 2 పిన్లు అయితే మనం చేసుకోవాలండి. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి, మధ్య భాగంలోకి ఇలా పిన్ చేస్తున్నాను. 2 సార్లు పిన్ చేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇలా 2 సార్లు ఇలా పిన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడక్కడ ఒక చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. సిజర్లో చూపించిన విధంగా ఇలా నీట్గా సిజర్లో ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా అనేసామనుకోండి, ఒక ఫ్లవర్ లాగా అయితే అయిపోతాయి. మనం ఇలాంటివి ఎక్కువ చేసేసుకొని దండలాగా కుట్టేసి మనం గుమ్మం దగ్గర వేసేసుకోవచ్చు. చాలా చక్కగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి గోని సంచులు ఉంటాయి కదా, వీటిల్ని మనము అలాగే గడప దగ్గర ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటాము, బాత్రూమ్ దగ్గర అలా వేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, వీటిని ఇలా ఉపయోగించుకోండి, చాలా చక్కగానైతే ఉంటుంది. ముందుగా ఒక పిల్లో కవర్ తీసేసుకోండి. ఒక పిల్లో కవర్లోకి ఈ గోని సంచి మొత్తం ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనం గోని సంచి వేస్తే చూడడానికి అంత బాగోదు కదండి. ఇలా ఒక పిల్లో కవర్, ఒక పాత పిల్లో కవర్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి కనుక మనం దీన్ని కనుక బాత్రూమ్ దగ్గర కానీ లేకుంటే మెయిన్ డోర్ దగ్గర కానీ వేసుకున్నాం అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని నేను ఇక్కడ పైవైపు ఇలా హోల్ పెట్టేసుకున్నాను. అందులోకి వాము వేస్తున్నాను కాస్త. తర్వాత ఒక కర్పూరం అయితే ఇలా నలిపి వేసేసాను. తర్వాత దీపం ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఆయిల్ వేసేసిన తర్వాత ఒత్తులు వేసుకుంటున్నానండి. ఒక 2 ఒత్తులు ఇలా వేసేస్తున్నాను. వేసి వెలిగించేసి మనము ఇంట్లో కనుక పెట్టేసామనుకోండి, ఈ స్మెల్కి దోమలు కానీ చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా చేసామంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాను ఒక గిన్నెలోకి. తర్వాత కొద్దిగా షాంపూ అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం ఒక హాఫ్ షాంపూని ఇలా వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఇందులోకి ఫ్లాక్స్ సీడ్ వేస్తున్నానండి. ఒక స్పూన్ అంతా ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. మీ హెయిర్ని బట్టి వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా మరిగించామనుకుంటే చాలు. బాగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి ఈ వాటర్ని వడగట్టేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం వడగట్టేసి కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా షాంపూ వేసేసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలో అంత వేసేసుకొని బాగా హెయిర్కి మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసేసి హెడ్ బాత్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసి హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, స్మూత్ హెయిర్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి జీన్స్ ప్యాంట్స్ మనం వేస్ట్ని పడేస్తూ ఉంటాం కదా పాతవైనప్పుడు, అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పి పెట్టేసుకోవాలి. ఇలా తిప్పి పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా డ్రా చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చేత్తోనైనా వేసుకోండి, లేదంటే మిషన్తోనైనా వేసేసుకోవచ్చు. స్టిచ్ వేసేసి ఆ స్టిచ్ వేసిన విధంగానే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు తిప్పి పెట్టేసుకోవాలండి. ఇలా నీట్గా తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత చూడండి, ఇలా కింద వైపుని తీసేసుకొని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టి అటు ఇటు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఒక పర్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది. హ్యాండ్ పర్స్ ఉంటుంది కదా చిన్నగా, అలా రెడీ అయిపోతుందండి. మనం చిన్నగా ఏటీఎం కార్డ్స్ అంట, అలాగే డబ్బులు కూడా పెట్టేసుకొని బయటకు తీసుకెళ్ళొచ్చు. చూడండి, ఇలాంటి బటన్స్ వస్తాయి కదా, ఇలాంటి ఒకటి తీసేసుకొని ఒకటి తీసేసుకొని నేను ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని పై వైపు దానికి ఒక పూస వేస్తున్నానండి. ఇలా పూస వేయడం వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది, మనము స్టిచ్ చేసినట్టే తెలియదు. బటన్ అనేది చూసారా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. వేస్ట్గా పడేసే బదులు ఇలా కూడా ఉపయోగించవచ్చు కదా. ఒకసారి వైట్ హెయిర్ అనేది వచ్చిందంటే అస్సలు పోదండి.
అందుకని మనము కలర్స్ వేస్తూ ఉంటాం. కలర్ వేయకూడదండి. కలర్ వేయడం వల్ల ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించినట్లు ఒక 15 డేస్కి ఒకసారి చేసి చూడండి. వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందండి. ఎక్కువ రాకుండా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను. ఒక 2 స్పూన్ల టీ పౌడర్ వేశాను. తర్వాత ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ బియ్యం వేయాలి. వేసేసి ఇవన్నీ బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల అందులో ఉన్న రసం మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తుందండి. ఇలా బాగా మరిగించిన తర్వాత చూస్తున్నారా ఎంత బాగా మరుగుతూ ఉన్నాయో. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ముందు రోజు నైటే చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. మీ హెయిర్కి ఎంత కావాలో చూసి తీసుకోండి. 15 డేస్కి ఒక్కసారి ఇలా హెన్నా వేయడం వల్ల హెయిర్కి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి తొందరగా. చిన్న పిల్లలకు కూడా వేయొచ్చండి. అస్సలు ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇలా హెన్నా పౌడర్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేస్తున్నానండి. గట్టి పెరుగు అయితే ఇలా వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. ముందుగా ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా వడగట్టేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వడగట్టుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు. కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేసామనుకోండి వాటర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా వేసి చూడండి, 15 డేస్కి ఒక 2-3 సార్లు వేసి చూడండి. మీరే తేడా అయితే గమనిస్తారు. వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా రెడ్ కలర్లోకి మారుతుందండి. వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పట్లో అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికి చూసినా వైట్ హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా వైట్ హెయిర్ని కంట్రోల్ చేయాలంటే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ముందు రోజు నైట్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి. నా హెయిర్కి ఎంత కావాలో అంత నేను ఇలా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా ఉండాలి. చాలా పల్చగాను ఉండకూడదు, అలాగని థిక్గా కూడా ఉండకూడదు. ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా హెయిర్కి అప్లై చేసేసి కనుక హెడ్ బాత్ చేసామనుకోండి, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మినప్పప్పు అండి. మినప్పప్పు మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే మినప్పప్పుని ఒక బాక్స్లో వేసేసిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే మిరియాలండి. ఒక 4-5 మిరియాలు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 నెలల వరకు అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సాంబార్ పౌడర్ అండి. మనము ఏడాదికి సరిపడా ఒకసారి పట్టించుకొని పెట్టేసుకుంటూ ఉంటాము. కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏడాది పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. అందులోకి కొద్దిగా ఇంగువ వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసేసి పొట్లంలాగా కట్టేసుకోవాలండి. పొట్లంలాగా చేసేసి మనము దీన్ని సాంబార్ పౌడర్లోకి పెట్టేసేయాలి. మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో సాంబార్ పౌడర్ అందులోకి ఇలా పెట్టేసేయండి పొట్లాన్ని. ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం దాకా అస్సలు పాడవకుండా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా పోదు, ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే స్టోర్ చేస్తాను. ఏడాది పాటు ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా మనకు సాంబార్ పౌడర్ అనేది పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. గోధుమ పిండి అండి. గోధుమ పిండి అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది మనం ఎక్కువగా తెచ్చేసి స్టోర్ చేసామనుకోండి. ఇలా లేదంటే మనం ఇంట్లో పట్టించుకునేదైనా కూడా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. గోధుమ పిండి ఒక డబ్బాలో వేసేసిన తర్వాత ఉప్పు తీసేసుకోవాలండి. ఉప్పు తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్ అండి. సాల్ట్ తీసేసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మనము పిండి కలిపేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. మనం వేసిన సాల్ట్ అనేది కింది దాకా వెళ్ళాలండి. అలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అయితే తీసేసుకొని అందులోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మనకు 3-4 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యాప్సికమ్ అండి. మనం పైన వైపు ఇలా కట్ చేసేస్తూ ఉంటాం కదా, ఇలా చాకుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి. ఒక బాటిల్ క్యాప్ తీసేసుకున్నాను. తీసేసుకుని చూడండి, ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి. కాస్త ఇలా ప్రెస్ చేసామనుకోండి, నీట్గా ఈ తొడమ భాగం మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ
ఇలా కాస్త ఇలా బాటిల్ క్యాప్ని ఇలా ప్రెస్ చేసేసి ఇలా తీసేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఇలా తీసామనుకోండి తొడుము మొత్తం నీట్గా వచ్చేస్తుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనం చాకుతో కట్ చేసే దానికన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కొన్నిసార్లు వెరైటీగా రెసిపీస్ అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం కదా, క్యాప్సికమ్ మొత్తం కట్ చేయకుండా. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 1 స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా, అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా వాడంగా మనము, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపే తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. ఈ సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా 1 స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి, మంచి స్మెల్ రావాలి కదా అందుకని. ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్లో చీరలు పెట్టేసి ఉంటాము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. టిప్ చూద్దాము. ఇంట్లో బుద్ధింకలు, బల్లులు, అలాగే చిన్న చిన్న పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే ఈ టిప్ని ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. అందులోకి డెటాల్ వేస్తున్నానండి. కొద్దిగా డెటాల్ వేసేసి తర్వాత కర్పూరం వేసుకోవాలి. ఒక కర్పూరం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి. రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము కర్పూరము డెటాల్ వేసాం కదా, ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా 1 స్పూన్ సహాయంతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనము నైట్లో షింక్ అలాగే స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ కాడ అంతా, స్టవ్ వెనకాల అలాగే స్టవ్ కింద మీకు ఎక్కడెక్కడైతే బుద్ధింకలు, బల్లులు తిరుగుతాయి అనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేయడం వల్ల బుద్ధింకలు, బల్లులు రాకుండా ఉంటాయండి. ఆ స్మెల్కి అసలు చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ఇలా స్ప్రే చేసేసేయాలండి. అలాగే ముఖ్యంగా సింక్లో అండి, సింక్లో వెళ్ళి మనకు బుద్ధింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ వాటర్ని పడుకోనే ముందుగా ఇలా బాగా స్ప్రే చేసేయండి. సింక్ మొత్తం ఇలా స్ప్రే చేసేసి కనుక పడుకున్నట్టయితే ఒక్క బుద్ధింక కూడా రావండి. అలాగే కిటికీ కాడ కూడా ఇలా స్ప్రే చేసామంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.